సార్ ఓటు శుద్ధి. పోలీసులతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి లేదని చెప్పడంతో పోలీసులతో పెద్దారెడ్డి గొడవకు దిగారు. తనను నియోజకవర్గంలో తిరగనివ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఇల్లే గుర్తి నేను ఎట్లయిపోతానంటే మీ కింద నేను గుమాస్తం మీ కానిస్టేబుల్ చూస్తాను. మీకు తెలుసు రాసి మీకు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే నాకు అభ్యంతరమేలే. వీళ్ళు గుమాస్తా పని చేస్తారు, మీరు వచ్చి చేయలే, ఉద్యోగాలు చేయలే. చేసేది నేనే నేను అసలు లేదా మీరు మాట్లాడుకోండి మా ఇంట్లో మమ్మల్ని నిలిచేది గేట్ బయట ఏంటంటే మిమ్మల్ని నేను చెప్పినా అని మళ్ళీ కేసులు పెట్టాక ఇప్పుడు పెట్టారు మళ్ళీ పెట్టాక నేను అసలు లేదా మీరు మాట్లాడుతున్నాయి. అందువల్ల ఎవరికైనా నాకు రాసి ఇది మా ఆర్డర్, మా ఎమ్మెల్యే ప్రకారం మేము నడుచుకుంటున్నాము. మీరు ఎక్కడ పోయినా పోలీసులతో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి లేదని చెప్పడంతో పోలీసులతో పెద్దారెడ్డి గొడవకు దిగారు. తనను నియోజకవర్గంలో తిరగనివ్వరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు అభ్యంతరమేలే. వీళ్ళు గుమాస్తా పని చేస్తారు, మీరు వచ్చి చేయలే, ఉద్యోగాలు చేయలే. చేసేది నేనే నేను అసలు లేదా మీరు మాట్లాడుకోండి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి అనుమతి లేదంటూ కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదైతే వైసీపీ చేపట్టిన నిరసన ర్యాలీ ఏదైతే మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాడిపత్రి పట్టణంలో భారీ నిరసన ర్యాలీకి కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపునిచ్చారు. అందులో భాగంగా వైసీపీ శ్రేణులు తాడిపత్రి వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా తాడిపత్రిలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం సరైన పద్ధతి కాదు, శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉన్న తాడిపత్రిలో నిరసనలకు అనుమతించడం లేదంటూ కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు మరోవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య కొద్దిసేపు వాగ్వాదం ఏర్పడింది. తనకు నోటీసులు ఇవ్వాలి, నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా ఏ విధంగా అడ్డుకుంటారంటూ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు హౌస్ అరెస్ట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఏదైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యవహరించిన తీరు పట్ల తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా చేస్తున్నారు. తాడిపత్రి ప్రశాంతంగా ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే ఓరో లేకుండా ఈ తరహాలో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడమైంది. ప్రతిసారి తాడిపత్రిలో అశాంతి అలచడులకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కారకుడవుతున్నా అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి గతంలో తాను ఫ్యాక్షన్ చేస్తానంటూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి చేస్తున్న చర్యల వల్ల తాడిపత్రిలో ప్రశాంతతకు భంగం వాటిల్లుతుంది. ఖచ్చితంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి చర్యలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం పోలీసులకు ఎంతైనా ఉందంటూ కూడా చెప్పారు. దీంతో ఇరు వర్గాలకు సంబంధించిన వారు ఒకవైపు టీడీపీ నేతలు కార్యకర్తలు, మరొకవైపు వైసీపీ కార్యకర్తలు తాడిపత్రిలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు ముందస్తుగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ సురేష్. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏబిఎన్ సిగ్నేచర్ చూస్తూనే ఉండండి. ఏబిఎన్.